అన్ని రాష్ట్రాల సీఎంలకు అమిత్ షా ఫోన్ చేశారు. పాక్ పౌరులను గుర్తించి వెనక్కి పంపాలని ఆదేశించారు. ఇప్పటికే పాకిస్తానీయుల వీసాల్ని కూడా ప్రభుత్వం రద్దు చేసింది. తాత్కాలిక వీసాలు కూడా రద్దు చేయాలని ఆదేశాలు అందాయి. దేశవ్యాప్తంగా పాక్ పౌరుల కోసం గాలింపు కొనసాగుతోంది. హైదరాబాద్ లో పాక్ పౌరులపై పోలీసులు నజర్ పెంచారు. పాక్ పౌరుల వివరాలు సేకరించారు పోలీసులు. హైదరాబాద్ లో 208 మంది పాక్ పౌరులు ఉన్నారు. 2 రోజుల్లో పాక్ వెళ్లిపోవాలని వారికి ఆదేశాలు అందాయి. పహల్గాం దాడి తరువాత పాకిస్తాన్ పై కేంద్రం మరిన్ని కఠిన నిర్ణయాలకు సిద్ధమైంది. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. పాకిస్తాన్ పౌరులను గుర్తించి వెనక్కి పంపించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే పాకిస్తానీయులు అన్ని వీసాలను కేంద్రం రద్దు చేసింది. తాత్కాలిక వీసాలను కూడా రద్దు చేశారు. దేశవ్యాప్తంగా అక్రమంగా ఉంటున్న పాక్ పౌరులను గుర్తించేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. హైదరాబాద్ లో పాక్ పౌరులపై పోలీసులు నజర్ పెట్టారు. పాక్ పౌరుల వివరాలు సేకరించారు. హైదరాబాద్ లో 208 మంది పాక్ పౌరులున్నట్టు గుర్తించారు. 2 రోజుల్లో పాక్ వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు.